హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ చేతన లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్. నేను ఇవాళ అయితే సండే స్పెషల్ రాగి సంగటి చికెన్ గ్రేవీ చేయబోతున్నాను. అందుకు ముందుగా మనకు ఒక గ్లాస్ రైస్ తీసుకొని బాగా కడిగేసి దాన్ని ఒక 20 మినిట్స్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే రాగి పిండి కూడా పక్కన పెట్టుకోవాలి. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసులు వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టి బాయిల్ అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా వేసేసి ఇలా చూడండి వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేట్లో బాయిల్ చేసుకొని మెత్తగా ఉడకాలి. ఆ ఉడికిన రైస్లో మనము ఒక 3 టేబుల్ స్పూన్లు రాయి పిండి వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఒక గెరెట తీసుకొని నేను చూపించిన విధంగా మీరు కలుపుకోవాలి. కలుపుకుంటేనే అప్పుడు రైస్కి రాగి పిండి అంతా పడుతుందన్నమాట. అలా కలుపుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. మనకు ఎంత సైజులో రౌండ్ కావాలో అంత సైజులో చేసుకోవచ్చు. ఇలా వాటర్ అద్దుకొని చేయాలి, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా. మనకు కష్టం కాకన్నా ఇలా ముద్ద చేసుకున్న తర్వాత హాట్ బాక్స్లో అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకు రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దానికి మనకు మెయిన్ కోర్స్ కావాలంటే గ్రేవీ. దానికోసం నేను చికెన్ గ్రేవీ చేయబోతున్నాను. అందుకు ముందుగా ఆనియన్స్, టమాటో, అల్లం, వెల్లుల్లి, చికెన్ మసాలా, కారము, ఉప్పు, ధనియాల పొడి, కొత్తిమీర, పసుపు, మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ మెయిన్గా ఉండాలా. ఇప్పుడు అవన్నీ కట్ చేసుకోవాలి. ఆనియన్, టమాటో, వెల్లుల్లి, అల్లము, ఒక 2 లవంగాలు, కొద్దిగా చెక్క, ఒక యాలకులు ఇవన్నీ కూడా వేసి మనము మెత్తగా గ్రైండ్ చేసి అయితే పెట్టుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మనము ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడుతుంది కదా. అలా అయిన తర్వాత మనము ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న దాన్ని అయితే వేసి పేస్ట్ని బాగా ఫ్రై చేయాలి. ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేయాలి, ఎందుకంటే పచ్చివాసన పోయేంత వరకు. అలా ఫ్రై చేసుకునే దాంట్లో మనం కొంచెం పసుపు వేసుకొని ఇలా పసుపు వేసుకొని కూడా మనం ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసి దాంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసి మనము బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనకు చూడండి నేను చూపించే విధంగా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే మనము ఇలా కలుపుకోవాలన్నమాట. మధ్యలో సిమ్లో పెట్టేసి 5 to 10 మినిట్స్ అయితే ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్నాక మనకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొద్దిగా కారం, కొంచెం ధనియాల పొడి, మీకు తగ్గట్టుగా ఎంత కారం తింటారో అంత కారం మీరు వేసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత మొత్తము చూడండి ఇలా మసాలా అంతా పట్టేసింది. ఇలా పట్టేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. మధ్యలో వచ్చి మనము కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్యలో వచ్చి సిమ్లో పెట్టేసి, లేదంటే అడుగు అంటేస్తుంది కదా. అందుకని మనము కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కొద్దిసేపు ఒక 5 to 10 మినిట్స్ బాయిల్ అయిందనుకో చికెన్ బాగా మసాలాలో మనకు వేడిగా చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. అందుకు లాస్ట్లో మనం ఫైనల్ టచ్ అయితే ఇవ్వాలి కదా. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే మనము కలుపుకున్న తర్వాత అయితే వేడి సంగటికి చికెన్ గ్రేవీ రెడీ. చూడండి ఎంత బాగుందో.